గురువుగారు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని తెలియజేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్కని ప్రభావం అంటే జాతకాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ఆయన కుమారుడు లోకేష్. ఆయన జాతకం ఎలా ఉందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు చిరంజీవి లోకేష్ గారి యొక్క జనన వివరాలు 1983 జనవరి 23వ తారీఖున జన్మించారు. వారు భరణీ నక్షత్రంలో జన్మించారు. వారికి మేషరాశి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిసి 9 పాదాలు కలిసి మేషరాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి కూడా రాజకీయంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, వారికి ఎక్కువగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2023 నుండి ఎన్ని అవాంతరాలు వచ్చినా లోకేష్ గారు కీలక పాత్రను పోషిస్తారు. మంత్రివర్గంలో కూడా అవకాశం వచ్చును. వీరికి శని, రాహు, కేతువులు, గురువు బాగానే ఉన్నారు. మే 1వ తారీఖు నుండి గురుబలం, 2023 నుండి శని బలం గోచారరీత్యా గురువు కూడా మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి వచ్చడం వలన లోకేష్ గారి జాతకంలో, వారి జాతకంలో కూడా మంచి యోగం ఉన్నది. అయితే బోండా ఉమామేశ్వరరావు గారిది కూడా అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలలోనే ఒక నక్షత్రం అవ్వటం వలన, వారిది కూడా మేషరాశి అవ్వటం వలన, అయితే గురువు కుటుంబ స్థానంలోకి, ధనస్థానంలోకి వచ్చుట వలన ఈ అశ్విని నక్షత్ర జాతకులకు, భరణి నక్షత్ర జాతకులకు, కృత్తికా నక్షత్రం 1వ పాదం నక్షత్ర జాతకులకు విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాకపోతే కేతువు 6వ స్థానంలో, రాహు 12వ స్థానంలో ఉండటం వలన 2025 జూలై వరకు బాగానే ఉండును. తదుపరి మేషరాశి వాళ్ళకి ఏనాటి శని ప్రభావం ప్రారంభం అగును. 2025 జూలై నుండి కొన్ని ఆరోగ్యపరంగా కానివ్వండి, కొన్ని ఆధ్యాత్మిక ఉపశాంతులు చేసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారికి వారి కుమారుడి జాతకరీత్యా కానీ కొన్ని ఉత్తమ ఫలితాలు జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎలాగా అంటే లోకేష్ గారి జాతకం చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఇస్తుందా? ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక్కొక్కప్పుడు భర్త జాతకంలో ఆయుష్ పరిమాణం ఉన్న స్త్రీ జాతకంలో కనుక వైధవ్య యోగం కనుక ఉన్నట్టయితే భర్త జాతకంలో ఆయుష్ పరిమాణం ఎందుకు ఉపయోగపడదండి శాస్త్రరీత్యా. అదీ కాక కుమారుని జాతకంలో కనుక కర్మ చేసేటటువంటి యోగం కనుక వచ్చినట్టయితే తండ్రి జాతకంలో ఆయుష్ పరిమాణం ఉన్నా కానీ ఇక్కడ కొడుకు జాతకరీత్యా కర్మ చేసేటటువంటి ఘట్టానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇక్కడ కొడుకు యొక్క జాతకం, భార్య యొక్క జాతకం మంచి అయినా చెడైనా తండ్రి మీద తప్పకుండా ఉంటుంది. అదండి.